చుట్టూ ఉన్న మనుషుల్ని నియంత్రించలేం, చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేం. అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్టు ప్రవర్తిస్తాం. మనుషుల్ని మార్చాలని తపిస్తాం, పరిస్థితుల్ని దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం. ఆ ప్రయత్నం ఒత్తిడికి గురిచేస్తుంది. అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు, పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనసుకు సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదు అంటారు లెట్ దెమ్ థియరీ ఆవిష్కర్త మెల్ రాబిన్స్. స్నేహితుడు గృహప్రవేశానికి ఆహ్వానించడు, మనకు కోపమొచ్చేస్తుంది. ప్రేమించిన వ్యక్తి బ్రేకప్ చెప్తారు, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుంది. మనల్ని నిరాశ ఆవహించేస్తుంది. ఇవేవీ మన ప్రమేయంతో జరిగిన సంఘటనలు కాదు, మన పరిధిలో ఉన్న విషయాలూ కాదు. స్నేహితుడు శుభకార్యానికి పిలవకపోతే మనమెందుకు బాధపడాలి? తనిల్లు, తనిష్టం, ఎవరెవర్ని ఆహ్వానించాలన్నది తన నిర్ణయం. ప్రేయసీ లేదా ప్రీడో బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మహత్యకు ప్రయత్నించాలా? తన జీవితం తన ఎంపిక. నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. మ్యాచ్ ఆగిపోయిందని దిగులుపడుతూ కూర్చుంటామా? అది ప్రకృతి తీర్మానం. వర్షాలు వర్షాకాలంలో కాకపోతే ఎండాకాలంలో కురుస్తాయా? ఏ సంఘటన తీవ్రతైనా మనం స్పందించే తీరును బట్టే మారిపోతూ ఉంటుంది. తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది. అదో సమస్యే కాదు అనుకుంటే దూదిపింజలా అలా తేలిపోతుంది. మెల్ రాబిన్స్ లెట్ దెమ్ థియరీ సారాంశమిదే. వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలి అనుకోవడం వృధా ప్రయాసే. దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్నవాటిని, మన ఆలోచనలు, మన స్పందనలు, మన మాటలు, వీటిని నియంత్రణలో ఉంచుకోవడమే మేలు అని చెప్తుంది ఈ లెట్ దెమ్ థియరీ సిద్ధాంతం. ట్రైన్లో వెళ్తూ ఉంటాం, కాలక్షేపానికి బ్యాగ్లోంచి పుస్తకం తీస్తాం. అంతలోనే ఏదో పెద్ద స్టేషనొచ్చేస్తుంది. యాత్రికుల గుంపు బిలబిలమంటూ వాలిపోతుంది. అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది. భోగీలో మునపటి ప్రశాంతత దూరమవుతుంది. చికాకుగా అనిపిస్తుంది. ఏంటి కాకిగోలా అంటూ విసుక్కుంటాం. అవతలివాళ్లు 4 మాటలంటారు. గొడవ పెరిగిపోతుంది. ఎవరో వచ్చి సర్ది చెప్తారు. ఎవరి బర్తిమీదకు వాళ్లు వెళ్ళిపోతాం. అయినా ఆ అసహనంతో రాత్రంతా నిద్రపట్టదు. బండి దిగే వరకు ఒకరినొకరం శత్రువుల్లా చూసుకుంటాం. మొత్తానికి మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోయాం, మనశ్శాంతిని పోగొట్టుకున్నాం, ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం. నిజమే, పరిస్థితులు మన నియంత్రణలో లేకపోవచ్చు. కాని మనమీద మనకు అదుపు ఉండాలిగా. ఆ గొడవను భరించలేకపోతే చెవులకు ఏ ఇయర్ఫోన్సో తగిలించుకొని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయాల్సింది. టీసీని బతిమాలి పక్క బోగీకి మారిపోవాల్సింది. లేదా ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ల జీవితాల గురించి తెలుసుకోవాల్సింది. రైలుబండిని మించిన హ్యూమర్ లైబ్రరీ ఎక్కడా దొరకదు. ప్రతి జీవితం ఓ పుస్తకమే. దానికో ప్రేమపూర్వక పలకరింత చాలు. తొలిపేజీ దానంతట అదే అలా తెరుచుకుంటుంది. నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని ప్రయత్నించే కొద్దీ ఒత్తిడి అధికమవుతుంది. మనిషికి ఒత్తిడిని మించిన శత్రువు లేదు. ఆ ఉద్వేగం, ఆ ఎమోషన్ నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది. అదే మన విచక్షణ మీద గురిపెడుతుంది. మన మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ రోజువారీ నిర్ణయాల్లో మనకు సాయమందిస్తుంది. ప్రణాళిక ప్రకారం పనిచేసుకుపోయేలా సహకరిస్తుంది. మనం ఒత్తిడి పాలైనప్పుడు మాత్రం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తుంది. మరో కీలక భాగమైన అమిగ్దల వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. మనం తీసుకునే దుందుడుకు నిర్ణయాలకు అదే కారణం. ఆ సమయంలో మనసుకు ఉత్ప్రేరకంలాంటిదేదో కావాలనిపిస్తుంది. మద్యాన్ని ఆశ్రయిస్తాం, మాదక ద్రవ్యాలు ఊబిలో చిక్కుకుంటాం, మన కోపతాపాలని ఇంకెవరిమీదో చూపిస్తాం, దుర్భాషాలాడతాం, భౌతిక దాడికి దిగుతాం. ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి, శత్రుత్వాలు పెరుగుతాయి, సమాజం ఆవేశపరుడు అనే ముద్ర వేస్తుంది. ఆ క్షణంలో లెట్ దెమ్ థియరీని గుర్తుచేసుకోవాలి. కొన్నిసార్లు ఇంతే అంటూ మనసుకు సర్ది చెప్పుకోవాలి. దీనివల్ల మెదడుకు పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయనే సంకేతం వెళ్ళిపోతుంది. అమిగ్దల ఆగడాలు ఆగిపోతాయి. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మునుపట్లానే బుద్ధిగా తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ మనమొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తుల్ని మార్చలేం. చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలకు మనం బందీలుగా మారుతున్నాం. ఓ పాశ్చాత్య చిత్రకారుడు విమర్శల భయంతో తన జీవితకాలంలో చీసిన వందలాది కళాఖండాలని చీకటి గదిలో దాచేశాడు. అనామకుడిగా బతికాడు, అనామకుడిగానే మరణించాడు. ఆ తర్వాతే అవన్నీ వెలుగులోకి వచ్చాయి. తీరా గమనిస్తే దేనికదే అద్భుతం. విమర్శలు భయపెట్టిన ప్రతిసారీ విమర్శించేవారిని విమర్శించని లెట్ అనుకుని ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదేమో. మనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం, కాని నలుగురు ఇంజనీర్ కావాల్సినవాడు టీచర్ ట్రైనింగ్లో చేరడమేంటి అనుకుంటారనే భయం. అందుకే
అయిష్టంగానే ఇంజనీరింగ్ కాలేజ్లో చేరిపోతాం. మనకు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని కోరిక. అదే సమయంలో ఆ భారీ శరీరానికి జీన్స్ అస్సలు బాగోదు, బఫూన్లా ఉంటాడు అని ఎవరో ఎగతాళి చేస్తారనే జంకు. దీంతో ఇష్టంగా కొన్న డ్రెస్ను మూలన పడేస్తాం. మనమే కాదు, ప్రతి సంఘజీవి సమాజానికి చాలా విలువ ఇస్తాడు. నలుగురు తన గురించి ఉన్నతంగా ఆలోచించాలని, గొప్పగా మాట్లాడుకోవాలని ఆశపడతాడు. ఆ ఆరాటంలో తనదైన వ్యక్తిత్వాన్ని వదులుకుంటాడు. తనవైన అభిరుచుల్ని దూరం చేసుకుంటాడు. తన గురించి ఎవరైనా చెడుగా ఆలోచిస్తే విలవిలలాడిపోతాడు. ప్రతి మనిషికి రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయని ఓ అంచనా. మన బంధుమిత్రులు, సహోద్యోగులు బుర్రల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనలల్లో 5-10 మన గురించుండొచ్చు. అందులో కొన్నిటిని వారు ఇతరులతో పంచుకోనవచ్చు. 1-2 అటూ ఇటూ వెళ్ళి చివరకు మనదాకా రావచ్చు. అంత మాత్రాన వాటిని ప్రభావితం చేయడానికి మొత్తం మన జీవితాన్ని పనంగా పెట్టాలా? ఎంత చేసినా సమాజం మెచ్చుకుంటుందనే భరోసా లేదు. ఎన్నో కొన్ని చేతులు వేలెత్తి చూపుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరినో మెప్పించాలనే ఆరాటాన్ని వదిలేయాలి. ఇతరుల విమర్శలకు అతిగా స్పందించడం ఆపేయాలి. మనల్ని తిట్టుకుంటున్నారు, తిట్టుకోని, లెట్ దెమ్. మన వ్యక్తిత్వంపై బురద చల్లుతున్నారు, చల్లుకొని, లెట్ దెమ్. మన అభిప్రాయంతో ఏకీభవించడం లేదు, వ్యతిరేకించని, లెట్ దెమ్. ఉన్నతాధికారులు ఏ రోజూ ప్రశంసించలేదు, ప్రశంసించకపోని, లెట్ దెమ్ అని అనుకోగలిగితే ఏ సమస్యే ఉండదు. మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు, మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మన దారి సరైనదే అని బలంగా నమ్మినప్పుడు ఎవరినీ ఖాతరు చెయ్యాల్సిన పనిలేదు. అలాగని ఆయా వ్యక్తుల్ని ద్వేషించం, వాళ్ల సంకుచిత విమర్శలకు మాత్రం స్పందించం. ఆ మనుషుల్ని దూరం చేసుకోం. అవతలి వ్యక్తుల నెగటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం. వాళ్లు వాళ్లలానే ఉంటారు, లెట్ దెమ్. ఇక్కడ వాళ్లు వాళ్లలానే ఉంటారు అంటే లెట్ దెమ్ లాగే ఉంటారు. ఆ లెట్ దెమ్ నుంచి నేను నాలానే ఉంటాను, లెట్ మీ దిశగా మనిషి చేసే ప్రయాణమే అసలు సిసలైన మానసిక వికాసమంటే. దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మనకోసం కేటాయించుకోగలం. అలా వృధాగా పోతున్న ఆలోచనాశక్తిని మన విజయానికి ఉపయోగించుకుంటాం. తద్వారా మరింత శక్తివంతులం అవుతాం. మిత్రమా, ఇతరులు మనల్ని నియంత్రించాలనుకోవటం ఒక కోణమైతే, మనం ఇతరుల్ని నియంత్రించే ప్రయత్నం చేయడం మరో కోణం. ఇది కూడా అర్థంలేని ప్రయాసే. ఇది కుటుంబంతోనే మొదలవుతుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఒకరిపైన ఒకరు నియంత్రణ సాధించాలని చూస్తారు. కొన్నిసార్లు స్నేహం, ప్రేమ పేరుతోనూ నియంత్రణ కొనసాగుతుంది. ఏ రూపంలో ఉన్నా సరే నియంత్రణ ప్రేమకు చిహ్నం కాదు, అపనమ్మకానికి సాక్ష్యం. నియంత్రణ అనేది ఓ బుడగ. ఏదో ఒక సమయంలో టప్పున పగిలిపోవడం ఖాయం. ఎదుటి మనిషి ఎంత ఆత్మీయుడైనా సరే, మనం కోరుకున్నట్టే వారు ఉండాలనుకోవటం, మనం ఆశించిన విధంగానే వారు స్పందించాలనుకోవటం ఎంత మూర్ఖత్వం. వాళ్ల లోపాలని సరిదిద్దగలమని, వాళ్ల బలహీనతలని దూరం చెయ్యగలమని మనకు మనమే గొప్పలు చెప్పుకోవటం ఎంత విడ్డూరం. దీన్నే మానసిక నిపుణులు కంట్రోల్ ట్రాప్గా అభివర్ణిస్తారు. దీనివల్ల అపార్థాలే మిగులుతాయి. నియంత్రణలో ఏ మార్పునూ సాధించలేం. స్ఫూర్తిని నింపడం వల్లే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ఎదుటి వ్యక్తికి మనం ఓ ఉదాహరణ కావాలి. కొడుకో కూతురో పొద్దున్నే లేచి వ్యాయామం చెయ్యాలని కూరుకునే తండ్రి తిట్లతోనో శాపనార్థాలతోనో ఆ లక్ష్యాన్ని సాధించలేడు. అందరికంటే ముందు తనే మేల్కొనాలి, కసరత్తును ఆరంభించాలి. ఏ ఆత్మీయులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ సమస్యను వాళ్లే పరిష్కరించుకునే అవకాశమివ్వాలి. అంతేగాని పరకాయ ప్రవేశం చేసి మనమే పోరాడాలని అనుకోకూడదు. ఎవరి జీవితం వాళ్లదే అయినప్పుడు ఎవరి యుద్ధం వాళ్లదే అవుతుంది. మహా అయితే మన వంతుగా ఎంతో కొంత సాయం చెయ్యాలి. అలా కాదని వాళ్ల వైపునుంచి కూడా మనమే పోరాడితే అవతలివాళ్లు బలహీనులుగా మారిపోతారు. జీవన పోరాటంలో పరాధీనత ప్రమాదకరం. మనిషి ప్రకృతిని కూడా బానిసలాగే చూస్తాడు. తను బయటికి వెళుతున్నప్పుడు ఎండ తగ్గాలనుకుంటాడు. తను ఇంటికి బయలుదేరే సమయానికి వర్షం ఆగిపోవాలనుకుంటాడు. ఎక్కడ తేడా వచ్చినా నిరాశకు గురవుతాడు. వర్షాన్ని నియంత్రించలేం, కాని చేతిలోని గొడుగును నియంత్రించగలం. ఎండని నియంత్రించలేం, కాని కార్లోని ఏసీని నియంత్రించగలం. క్యాబ్ డ్రైవర్ ఒకటే దగ్గుతున్నాడని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయాణం నరకంలా మారుతుంది. ఆ పరిస్థితిని నియంత్రించలేం, కాని ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. జయాపజయాలు అంటే ఏ ఫలితాన్ని మనం శాసించలేం. త్రికరణశుద్ధిగా ప్రయత్నించడం వరకే మన పని. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించింది ఇదే. కర్మ చెయ్యడం వరకే నీ బాధ్యత, ఫలితాళ్ళు పరమాత్మకే అప్పగించాలి. రైతు తన పొలంలో వేలకొద్ది విత్తనాలు చల్లుతాడు. అన్నీ మొలకెత్తుతాయని ఎప్పుడూ అనుకోడు. మొలకెత్తినవన్నీ మొక్కలై పంటనివ్వాలని ఆశించడు. ఆ నిర్ణయాన్ని ప్రకృతికే వదిలేస్తాడు.
మనం కూడా రైతులానే ఆలోచించాలి. జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని నియంత్రించాలని కోరుకోకూడదు. అలా ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోపం కావచ్చు, అసహనం కావచ్చు, ఆత్మన్యూనత కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఏ ఉద్వేగం యొక్క జీవితకాలమైనా కేవలం 60 సెకండ్లే. మనం గనిక వాటికి స్పందించకపోతే ఆ ఇమోషన్సే, ఆ ఉద్వేగాలే, అవే తోకముడుచుకుని తుర్రుమంటాయి. కాని మనం వాటిని కోరి నెత్తిన పెట్టుకుంటాం, పెంచి పోషిస్తాం. మిత్రమా, లెట్ దెమ్ సిద్ధాంతాన్ని జీవితంలోని అన్ని కోణాలకు అన్వయించుకోవచ్చు. స్నేహబంధానికి కూడా. ఓ 10 మంది ప్రాణస్నేహితుల పేర్లు అడిగితే టకటకా చెప్పేస్తాం. అందులో కనీసం 7 పేర్లు బాల్యస్నేహితులవే. కారణం, చిన్నప్పటి స్నేహాలు లెట్ దెమ్ అనే లిట్మస్ టెస్ట్లో పాసయ్యుంటాయి. ఒకడు అబద్ధాల్లో దిట్ట, ఒకడు అప్పుల అప్పారావు, ఒకడు వ్యసనపరుడు. అన్నీ తెలిసినా మనం వాళ్లను యథాతథంగా ఆమోదిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. అయితే ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టాక మాత్రం ఎదుటి వ్యక్తులని భూతద్దంలో పరీక్షించి మరీ మిత్రులుగా చేర్చుకుంటాం. మన అంచనాలకు తగ్గట్టు వ్యవహరించకపోతే నిర్మోహమాటంగా దూరం పెట్టేస్తాం. ఇక్కడ లెట్ దెమ్ సూత్రాన్ని అన్వయించం. కాబట్టే ఓ వయసు తర్వాత అస్సలు అన్వయించే ప్రయత్నం చెయ్యం. కాబట్టే ఓ వయసు తర్వాత ఏర్పడే స్నేహాలు చాలా బలహీనంగా ఉంటాయి, స్వార్థంతో కూడుకొనుంటాయి. ఓ సర్వే ప్రకారం మనిషి ప్రతి 10 ఏళ్లకు 50% స్నేహితుల్ని కోల్పోతాడట. కుటుంబ బంధాలక్కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. జీవిత స్వాగస్వామిని యథాతథంగా ప్రేమించగలిగితే తన బలహీనతల్ని భరిస్తాం, లోపాలను అర్థం చేసుకుంటాం. అదే అవగాహన కరువైనప్పుడే విడాకులు, బ్రేకప్లు. ఓసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు. పాటలీపుత్రంలోని ఓ గడప ముందు ఆగాడు. ఆ ఇంటి ఇల్లాలు భిక్షం వెయ్యడం సరికదా దుర్భాషలాడింది. అందరూ నొచ్చుకున్నారు. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు. మీకు బాధగా అనిపించలేదా స్వామీ? అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు. ఆ మాటకు బుద్ధుడు, ఆ తిట్లను మీరంతా స్వీకరించారు, అందుకే మీకు బాధగా అనిపించలేదు. నేను స్వీకరించలేదు కాబట్టే నాకే బాధాలేదు. ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని జవాబిచ్చాడు. నిజమే కదా? మన ఉద్వేగాలు మన నియంత్రణలో, మన కంట్రోల్లో ఉండాలి. వాటిమీద ఇంకెవరి పెత్తనమూ అవసరం లేదు. ఎవరైనా ఆ అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేసినా సమర్థవంతంగా తిప్పికొట్టాలి. మన ఆలోచనలకు మనమే యజమాని కావాలి. బుద్ధుడి కోణంలో లెట్ దెమ్ థియరీ ఇది. తెల్లవారుజామునే లేవాలనుకుంటాం, కాని అలారం ఆపేసి మరీ పడుకుంటాం. ఏదో పుస్తకం చదవాలనుకుంటాం, అంతలోనే ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్ ఆకర్షిస్తుంది. సిగరెట్ మానేయాలనుకుంటాం, మళ్లీ లైటర్ వెలిగిస్తాం. ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లా అనిపించొచ్చు, కాని మన మనోబలానికి సవాలు విసురుతాయి. ఇలాంటి సమయాల్లో 5-4-3-2 అనే ఫార్మ్యులాను ప్రయోగించాలని సలహా ఇస్తారు లెట్ దెమ్ రచయిత్రి మెల్ రాబిన్స్. మేల్కోవాలి అనే ఆలోచనకు, ఇంకాసేపు పడుకోవాలి అనే నిర్ణయానికి మధ్య కొన్ని సెకండ్ల వ్యవధే మాత్రమే ఉంటుంది. ఆ కాస్తంత సమయాన్ని మనసు తనకు అనుకూలంగా మార్చుకుంటుంది, మన ఆలోచనను ప్రభావితం చేస్తుంది. మనం ఆ అవకాశం దానికి ఇవ్వకూడదు. 5-4-3-1 అంటూ కౌంట్డౌన్ రూపంలో ఆలోచనను మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి. 5 నుంచి 1కి వచ్చేసరికి సావధాన స్థితిలోకి వచ్చేస్తాం. ఇక ఏ శక్తులు మనల్ని ఆపలేవు. ఇక ఉద్వేగ వ్యూహం గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. మనం రోజుకి 10 మందితో మాట్లాడతాం, 3 వాదిస్తాం, 4 నియంత్రణలో ఉంచుకోవాలని తపిస్తాం, మరో 5 మనల్ని నియంత్రించాలని చూస్తారు. మనల్ని తరచూ ఇబ్బందికి గురిచేసే సంఘటనలు, ఒత్తిడికి గురిచేసే విషయాలు ఎన్నో కొన్ని ఉంటాయి. ఆయా వ్యక్తుల పేర్లు, ఆయా ఘట్టాలు ఓ చోట రాసిపెట్టుకోండి. ఆయా వ్యక్తుల పేర్లు, ఆయా ఘట్టాలు అంటే ఆ సందర్భాలను ఓ చోట రాసిపెట్టుకోండి. ఏ సమయంలో ఎలా స్పందించాలి అన్నది వివరంగా ప్రస్తావించండి. ఊహించిన వ్యక్తులు, ఊహించిన సంఘటనలే కాబట్టి తడబాటు అవసరం లేదు. ఒకరు అర్థంలేని విమర్శలు చేస్తారు, పట్టించుకోకూడదు. మరొకరు మాటలతో కోపాన్ని రెచ్చగొట్టాలని చూస్తారు, ఆ వలలో పడకూడదు. ఇంకొకరు బాడీ షేమింగ్తో చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తారు, సంభాషణ పొడిగించకూడదు. అలాంటి వారితో 5 నిమిషాలు మాట్లాడినా సమయం వృధా అయినట్టే. దీన్నే ఇమోషనల్ డిస్టెన్స్ ప్లాన్ అంటారు ఎక్స్పర్ట్స్. ఏదో ఒక దశలో ఇతరులతో పోల్చుకోవాల్సి వచ్చినా మనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని చూసి చిన్నబుచ్చుకోకూడదు. ఆ విజయాన్ని ప్రశంసించాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట చెప్పగలను. జీవితం మనిషికి అనేక పాఠాలు నేర్పుతుంది, తరచూ పరీక్షలు పెడుతుంది. ఇదంతా మనల్ని రాటుదేలేలా చేసేందుకే. కాని మనం వాస్తవాన్ని అర్థం చేసుకోం, విధిని ప్రశ్నిస్తాం. మెల్ రాబిన్స్ జీవితంలో ఆ సంక్షోభం సరిగ్గా 40 ఏళ్లు నిండాక మొదలైంది. తీర్చలేనంత అప్పు, భరించలేనన్ని వైఫల్యాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ సంక్షోభ సమయంలో బంధుమిత్రులు ఒక్కొక్కరే ముఖం చాడేశారు. ఎందుకిలా?
అనే ప్రశ్న ఆమెను స్థిమితంగా ఉండనీయలేదు. కొంత నలిబిలి తర్వాత లెట్ దెమ్, ఎవరిష్టం వాళ్లది, ప్రశ్నించడానికి మనమెవరం అని అనుకోగానే ఎక్కడలేని ఊరట ఆమెకు లభించింది. అలాగే లెట్ మీ, నేను నాలానే ఉంటా, ఎవరి సాయం కోసమూ ఎందుకెదురు చూస్తూ కూర్చోవాలి అని తీర్మానించుకోగానే అనేక అవకాశాలు కళ్లముందు కనిపించాయి. లైఫ్ స్కిల్స్ కోచ్గా, రచయిత్రిగా, పాడ్కాస్టర్గా కొత్త జీవితం మొదలుపెట్టింది. ఆ అనుభవాల్ని గుదిగుచ్చి రాసిన పుస్తకమే లెట్ దెమ్ థియరీ. ఈ రచన అంతర్జాతీయ మార్కెట్లో సంచలనాలను సృష్టిస్తోంది. ఇంతటి చక్కని రచన చేసిన రచయిత పేరు తెలియదుగాని వారిక్కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.